చూపించలేదు. ఆ యేసు ప్రభువు గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆయన దేవుడు అవతారమని నేను నమ్ముతున్నాను. అవతార్ అంటే కిందకి దిగొస్తున్నది అని అర్థం. అవ అంటే కింద, తార్ అంటే దిగొస్తున్నదని. దానికి బహువచనం లేదు. అవతార్ని అవతారం అనే మనం తెలుగులో అనుకుంటూ ఉంటాం. పురాణాల్లో ఎన్నో అవతారాల్ని మనం చూశాం. రాముడు, కృష్ణుడు ఎన్నో అవతారాలు. రాముడు రావణుణ్ణి చంపాడు, కృష్ణుడు కంసుణ్ణి చంపాడు. అంతెందుకు, సుబ్రహ్మణ్య స్వామి కూడా శూరభద్రుణ్ణి సంహరించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని అంటారు కదా. ఆ భగవంతుడు దుష్టుల్ని సంహరించి తనకిష్టులైన వారిని రక్షిస్తూనే ఉంటాడు. కాని నిజం చెప్పాలంటే ఒకే ఒక అవతారంతో ఈ భూమికి దిగివచ్చిన యేసు ప్రభువు ఎవర్నీ సంహరించడానికి రాలేదు. దుష్టుల్ని కూడా తనకు ఇష్టులుగా చేసుకోవడానికే ప్రయత్నించాడు. పాపాన్ని కడిగి పాపుల్ని స్వీకరించే యేసు ప్రభువుని నేను దైవస్వరూపినిగా భావిస్తాను. ఆయనే ప్రత్యక్ష దైవం. ఆయన్ని మన రక్షకుడిగా భావిస్తేనే మనం ముక్తిని పొందగలం. ఆయనే మనకి మోక్షాన్ని ప్రసాదించగలడు. నిన్నెప్పుడూ ఎందుకంటే నవ్వుతున్నారు? పునరపి జననం, పునరపి మరణం. మరణించడం, తిరిగి జన్మించడం. పునరపి జనని జఠరే శయనం. తల్లి గర్భంలో తిరిగి శయనించడం. ఈ సంసారే వహదుస్తారే. ఈ లౌకిక ప్రయాణం బహు కఠినమైనది. కృపయాపారే పాహి మురారే. చావు పుట్టుకలకు అతీతమైనవాడా, నీ కృపతో నన్ను కరుణించు. ఇవి నా మాటలు కావు, శ్రీ శంకరాచార్యుల వారు భజగోవిందంలో చెప్పారు. నాకు తెలిసి మరణాన్ని సైతం జయించిన వారు యేసుక్రీస్తు ఒక్కరే.